ఐదు కృత్యముల ప్రతిపాదనము, ప్రణవము, పంచాక్షరీ మంత్రముల మహత్యము, బ్రహ్మ విష్ణువుల ద్వారా భగవంతుడగు శివస్థుతి, వారి అంతర్ధానము. బ్రహ్మ విష్ణువులు అడిగిరి, ప్రభు సృష్టి మొదలుగా గల 5 కార్యముల లక్షణములేవి? దీనిని మా ఇరువురకు తెలుపడు. భగవంతుడగు శివుడు పలికెను, నా కర్తవ్యములను అర్థము చేసుకునుట మిగుల గానము. అయినప్పటికీ నేను కృపాదృష్టితో మీకీ విషయములను తెలిపెదను. బ్రహ్మ అచ్యుతులారా, సృష్టి, పాలనము, సంహారము, తిరోభావము, అనుగ్రహము, ఈ 5 జగత్తుకు సంబంధించిన కార్యములు. ఇవి నిత్య సిద్ధములు. విశ్వరచనారంభమును సర్గాలేక సృష్టియందురు. నాచే పరిపాలింపబడు సృష్టి సుస్థిర రూపములో ఉండిటయే స్థితి, అది నశించుటయే సంహారము. ప్రాణుల ఉత్క్రమణమునే తిరోభావమగును. అన్నిటి నుండి విముక్తి కలుగుటయే నా అనుగ్రహము. ఈ విధముగా నా పంచకృత్యములు గలవు. సృష్టి మొదలగు 4 కృత్యములు సంసారమును విస్తరింపజేయునవి. 5వ కృత్యము అనుగ్రహము. అది ఏ మోక్షమునకు హేతువు. అది ఎల్లప్పుడూ నాలోనే అచల భావముతో స్థిరమయ్యుండును. నా భక్తజనము ఈ 5 కృత్యములు పంచభూతములలో చూసెదరు. భూతలమునందు సృష్టి, జలమునందు స్థితి, అగ్నియందు సంహారము, వాయువునందు తిరోభావము, ఆకాశమునందు అనుగ్రహము స్థితమయ్యుండును. పృథివి నుండియే సృష్టి అంతయు జరుగును. జలముతో సమస్తము వృద్ధి చెందెను. జీవన రక్షయు జరుగును. అగ్ని అన్నిటినీ కాల్చివేయును. వాయువు అన్నిటినీ ఒక స్థలము నుండి ఇంకొక స్థలమునకు తీసుకుని పోవును. ఆకాశము వలన అందరూ అనుగ్రహింపబడుదురు. విద్వాంసులైన వారు ఈ విషయము నిటులనే గ్రహించవలెను. ఈ 5 కార్యముల భారమును వహించుటకే నా ఈ పంచముఖములున్నవి. 4 దిశలయందు 4 ముఖములున్నవి. వీటి మధ్యన 5వ ముఖమున్నది. పుత్రులారా, మీరిరువురు తపస్సు చేసి నన్ను ప్రసన్నుని చేసుకుంటేరి. పరమేశ్వరుడునైన నా చేత సృష్టి స్థితి రూపములగు 2 కృత్యములను తెలుసుకుంటేరి. ఈ 2 మీకు మిగిల ప్రియమైనవి. ఈ విధముగా నా విభూతి స్వరూపములైన రుద్ర మహేశ్వరులు మిగిలిన 2 సంహారము, తిరోభావము అను ఉత్తమ కృత్యములు నా వలన పొందియున్నారు. కానీ అనుగ్రహమను కృత్యమును ఇంకెవ్వరనూ పొందలేదు. రుద్ర మహేశ్వరులు తమ కర్మలను విస్తరింపలేదు. కనుక నేను వారికి నాతో సమానత్వమును ప్రసాదించితిని. రూపమునందు, వేషమునందు, కృత్య, వాహన, ఆసన, ఆయుధాదులయందు వారు నాతో సమానులే. నేను పూర్వము నా స్వభావ రూపమైన మంత్రమును ఉపదేశించితిని. అది ఏ ఓంకార రూపమున ప్రసిద్ధి చెందినది. అది మంగళప్రదమైన మంత్రము. అన్నిటికంటే ముందు నా నోటు నుండి ఓంకారము ఓం ప్రకటితమైనది. అది నా స్వరూపమును బోధించెను. ఓంకారము వాచకము, నేను వాచ్యము. ఈ మంత్రమే నా స్వరూపము. ప్రతిదినము ఓంకారమును నిరంతరము స్మరించుట వలన నా స్మరణయే ఎల్లవేళలా జరుగుచుండును. ఉత్తరముననున్న నా ముఖము నుండి అకారమును, పశ్చిమ ముఖము నుండి ఉకారమును, దక్షిణ ముఖము నుండి మకారము, తూర్పు ముఖము నుండి బిందువు, మధ్య ముఖము నుండి నాదము ప్రకటితములైనవి. ఈ విధముగా 5 అంగములతో కూడిన ఓంకారము విస్తృతమైనది. ఈ అవయములన్నిటితో ఏకీకృతమై ఆ ప్రణవము ఓం అను ఒకే అక్షరముగా రూపొందినది. నామరూపాత్మకమైన ఈ సకల జగత్తు వేదములు, స్త్రీ పురుష భేదములతో కూడిన 2 వర్గములు ఈ ప్రణవ మంత్రము చేతనే వ్యాప్తమయ్యున్నది. ఈ మంత్రము శివుడు, శక్తి రెండింటి యొక్క బోధకము. దీని చేతనే పంచాక్షరీ మంత్రము ఉద్భవించినది. అది ఏ నా సకల సాకార రూప బోధకము. అది అకార మకారాది క్రమముతో ప్రకాశమునకు వచ్చినది. ఓం నమః శివాయ ఇది పంచాక్షరీ మంత్రము.
ఈ పంచాక్షరీ మంత్రము వలననే మాతృవర్ణము ప్రకటితమైనది. అది 5 భేదములు కలిగియున్నది. దీనితో శిరోమంత్ర సహితమైన త్రిపద గాయత్రి ప్రకటితమైనది. ఆ గాయత్రి నుండి సకల వేదములు ప్రకటితములైనవి. ఆ వేదముల నుండి కోట్ల కొలది మంత్రములు వెలువడినవి. ఆయా మంత్రముల చేత వివిధములగు కార్యములు సిద్ధించెను. కానీ ఈ ప్రణవము పంచాక్షరము చేత సకల మనోరథములు సిద్ధించెను. ఈ మంత్ర సముదాయము చేత భోగానుభవములు మోక్షము రెండును సమకూరును. నా సకల సాకారము స్వరూపమునకు సంబంధించిన మంత్రరాజములన్నీయు సాక్షాత్తు భోగప్రదాయకములు, శుభకారకములు, మోక్షప్రదములు అగును. నందికేశ్వరుడు ఇట్లు చెప్పుచున్నాడు. తదనంతరము జగదాంబయగు పార్వతీదేవితో గూడి ఆసీనుడయ్యున్న గురువర్యులు మహాదేవుడు ఉత్తరాభిముఖులై ఆసీనులయ్యున్న బ్రహ్మ విష్ణువులను తెరవేసిడి వస్త్రముతో కప్పివేశను. వారి తలల మీద తన కరకమలములు ఉంచి వారికి మంత్రోపదేశమునరించెను. మంత్రతంత్రములలో చెప్పినట్లు విధి విధానముగా 3 సార్లు మంత్రమును ఉచ్చరించి భగవంతుడగు పరమశివుడు ఆ శిష్యులిరువురకు మంత్రదీక్ష నొసగెను. ఆ శిష్యులిరువురు గురుదక్షిణ రూపములో ఆ స్వామికి తమను తాము సమర్పించుకునిరి. ఇరువురును చేతులు జోడించి ఆయన సమీపమున నిలుచుని ఆ దేవదేవుని జగద్గురువును స్తుతించిరి. బ్రహ్మ విష్ణువు ఆ స్వామినిట్లు స్తుతించిరి. ప్రభు, మీరు నిష్కల రూపులు, మీకు నమస్కారము. నిష్కల తేజస్సుతో దేదీప్యమానులైన మీకు వందనములు. సమస్తమునకు స్వామి అయిన మీకు నమోవాకములు. సర్వాత్ములైన మీకు ప్రణామములు. సకల స్వరూపులు మహేశ్వరులకు మీకు నమస్కారములు. ప్రణవమునకు వాచ్యార్థమగు మీకు నమస్సులు. ప్రణవలింగ స్వరూపులైన మీకు ప్రణామములు. సృష్టి, పాలన, సంహారము, తిరోభావ అనుగ్రహములనుడు కృత్యములను చేయు మీకు నమస్కారము. పంచముఖులై పరమేశ్వరులైన మీకు ప్రణామములు. పంచబ్రహ్మ స్వరూపులు, పంచకార్య నిర్వాహకులు అయిన మీకు నమోవాకములు. అందరి ఆత్మలు మీరే, పరబ్రహ్మయు మీరే. మీ గుణములు శక్తులు అనంతములు. అట్టి మీకు నమస్కరించుచున్నాము. సకల నిష్కల 2 రూపములను మీరే. సద్గురుడవు శంభుడవు అయిన మీకు నమస్కారము. ఈ శ్లోకములతో తమ గురువైన మహేశ్వరుని బ్రహ్మ విష్ణువులు స్తుతించిరి. అనంతరము ఆ స్వామి చరణములకు ప్రణమిల్లిరి. మహేశ్వరుడు వచించెను. ఆర్ధా నక్షత్రయుక్త చతుర్దశి నాడు ప్రణవమును జపించిన అది అక్షయ ఫలమును ప్రసాదించెను. సూర్య సంక్రమణముతో కూడిన మహా ఆర్ధా నక్షత్రమునందు ఒక్కసారి ప్రణవమును జపించినచో అది 1,000,000 ప్రణవ మంత్ర జపముల ఫలితమునొసగును. మృగశిర నక్షత్ర అంతిమ భాగమున పునర్వసు నక్షత్ర మొదటి పాదమున పూజలు, హోమములు, తర్పణాదులు చేసినచో అవి ఆర్ధా నక్షత్రమునందు చేసిన వాటితో సమానములగును అని తెలుసుకొనవలెను. ప్రభాత వేళ మధ్యాహ్నమునకు ముందు నన్ను నా లింగ దర్శనమును చేసుకొనవలెను. నా దర్శన పూజనాదులకు చతుర్దశి తిథిని నిషీధ వ్యాపినిగా ప్రదోష వ్యాపినిగా గ్రహించవలెను. ఎందుకనగా పరవర్తనీ తరువాత తిథితో కూడిన చతుర్దశియే ప్రశంసకు పాత్రమగును. పూజించు వారికి శివలింగము శివరూపము ఒకటయే. అయినప్పటికీ మూర్తి కంటే లింగమే శ్రేష్టమైనది. కనుక ముముక్షువులు శివలింగమునే మూర్తి విగ్రహము కంటే శ్రేష్టమైనదిగా తలంచి పూజింపబలెను. శివలింగమును ఓంకార మంత్రము చేత, వేర విగ్రహమును పంచాక్షరీ మంత్రము చేత పూజింపబలెను. శివలింగమును స్వయముగా గాని లేక ఇతరుల చేత గాని స్థాపింపజేసి ఉత్తమ ద్రవ్యమయ ఉపచారములతో పూజింపవలెను. దీనివలన నా పదప్రాప్తి సులభమగును. ఈ విధముగా శిష్యులిరువురకు ఉపదేశించి భగవానుడగు పరమశివుడు అచటనే అంతర్ధానమయ్యెను. 5 కృత్యముల ప్రతిపాదనము ప్రణవము,
పంచాక్షరీ మంత్రముల మహత్యము, బ్రహ్మ విష్ణువుల ద్వారా భగవంతుడగు శివస్థుతి, వారి అంతర్ధానము. బ్రహ్మ విష్ణువులు అడిగిరి, ప్రభు సృష్టి మొదలుగా గల 5 కార్యముల లక్షణములేవి? దీనిని మా ఇరువురకు తెలుపొడు. భగవంతుడగు శివుడు పలికెను, నా కర్తవ్యములను అర్థము చేసుకు